మాతృమూర్తులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. ఇది మదర్స్ డే సెలబ్రేషన్స్. ఈరోజు తల్లి అంటే అది వెలలేనిది, కొలలేనిది, ఆ ప్రేమని ఎవరు వెలకట్టలేనిది, ఏమిచ్చి రుణం తీర్చుకోలేనిది, ఎన్ని జన్మలకు కూడా ఆ తల్లిని మర్చిపోలేనిది. తల్లి రుణం తీర్చుకోలేం. తన గర్భంలో శిశువును మోస్తున్నప్పుడు తను బతుకుతానో బ్రతకనో నమ్మకం లేకపోయినా సరే ఆ కడుపులో ఉన్న శిశువుకి జన్మిచ్చేది తల్లి. నిస్వార్థంగా తను తినక పెంచేది తల్లి. పక్షి దగ్గర నుండి పశువు వరకు అన్నీ కూడా ఏ తల్లి అయినా సరే, మానవుడు అవనివ్వండి, పశువులు అవనండి, పక్షులు అవనివ్వండి, తల్లి అన్న పదానికి వెల కట్టలేవండి. అది ఇంకా చెప్పలేను నేను మాటల్లోనే. నాకు చాలా అమ్మ అన్న మాట వస్తేనే నాకు ఒక రకమైన ఆవేదన వస్తుంది. అది జీవితాంతం దేవుడు మన దగ్గర ఉంచడు కాబట్టి మనం ఉన్న టైంలోనే మన తల్లిదండ్రి ఇద్దరూ ముఖ్యమే. కానీ ఒక్క వెంట్రుక వాసి తల్లి రుణం అసలు మనం తీర్చుకోలేమండి. ఆ ప్రేమ తను తినకపోయినా తన బిడ్డకి పెట్టాలనే చూస్తుంది. ఎంతమందో నా దగ్గర పనిచేసి వాళ్ళును అమ్మ టిఫిన్ తిను అంటే, అమ్మ లేదమ్మా పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటది. అంటే తను ఇంత శ్రమ పడుతుండి తినాలని కోరిక ఉన్నా సరే తినకుండా తన ఇంటి దగ్గర ఉన్న పిల్లల కోసం తీసుకెళ్తుంది. అలాగే నా ఎదురుగుండా బోళ్ళు పక్షులండి, ఎక్కడెక్కడి నుండో ఒక్కొక్క పురుగుని దాన్ని తెచ్చి నోటితోటి కొరికి పట్టుకొచ్చి జాగ్రత్తగా ఆ పిట్ట నోట్లో పెట్టి ఆ తల్లి ఎంత సంతృప్తి పడుతుందో, ఆ పిట్ట దానికి నడకలు నేర్పుతుండి ఎంత సంతృప్తి పడుతుందో. ఒక ఆవు దూడని ప్రసవిస్తున్నప్పుడు నేను ఎన్నోసార్లు చూశాను, ఎంత యాతన పడుతుందోనండి. నిజంగాను మూగ వేదన పడుతుంది. గట్టిగా మానవుళ్ళు అయితే అమ్మా అని అరుస్తారు, కానీ అది అలాగ అరవలేదు కూడా. అయినానండి ఇంత ఇదయ్యి ఆ దూడ బయటికి రాగానే లెగిసి దాన్ని నాకిసుకొని దాన్ని ఇచ్చేసుకొని చేస్తుంది. అది నిజంగా మాతృమూర్తికి ఒక్కళ్ళకే సాధ్యం అండి, ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. నిస్వార్థమైన ప్రేమ ఎక్కడైనా దొరకాలంటే తల్లి దగ్గరే దొరుకుతుంది. నిష్పక్షపాతమైన ప్రేమ కూడా తల్లి దగ్గరే దొరుకుతుంది. ఇద్దరు పిల్లలు ఉంటే కనుక తల్లిని మించిన దైవమే లేదండి. తల్లి అన్నది అసలు నేను ఎలాగ కూడా చెప్పలేను. నా పిల్లలందరూ కూడా చల్లగా ఉండాలి అని కోరుకునేది తల్లి. అలాగే నేను ఈ దేశంలో ఉన్న ప్రతి తల్లికి పాదాభివందనాలు చేస్తున్నాను. అమ్మ మీరందరూ కూడా పిల్లల్ని కంటున్నారు, మంచి బుద్ధులను కూడా నేర్పించి మన దేశానికి ఉపయోగపడేటట్టు, మనకు ఉపయోగపడేటట్టు చూడండి. 10 మందికి సాయం చేసేటట్టు చూడండి. మళ్ళీ చెప్తున్నాను, మదర్స్ డే శుభాకాంక్షలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. కానీ మాతృమూర్తికి శతకోటి వందనాలు. అది ఎవ్వరు ఏ రకంగా కూడా తల్లి రుణాన్ని తీర్చుకోలేరు. గొప్ప గొప్ప కవులు చెప్తున్నారు, ఎన్ని పాటలు రాస్తున్నారు. పెదవే పలకని తీయని మాటే అమ్మ అంటారు. అలాగే ఎంతమంది రచయితలో నిజంగా ఆ కవులందరికీ హ్యాట్సప్. తల్లి మీద అంత మంచిగా రాస్తున్నందుకు. తల్లి ప్రేమ అన్నది ఎక్కడ దొరకదండి. మనం ఏమిచ్చి కొనుక్కున్నా దొరకదు. ఆ తల్లి ఉన్నంత వరకే ఆ తల్లి ప్రేమ. ఆ తల్లిని కోల్పోతే ఆ విలువ తెలుస్తుంది. అంచేత మాతృమూర్తులు మీ అందరికీ నా పాదాభివందనాలు. మీరు చల్లగా ఉండి మీ పిల్లలు చల్లగా ఉండాలని భగవంతుడిని మరీ ప్రార్థిస్తున్నాను. అమ్మ అన్న పదాన్ని, ఆ అదృష్టం మన ఆడవాళ్ళకే కలిగించాడు దేవుడు. ఒక్క స్త్రీమూర్తికే ఆ అదృష్టాన్ని మనం వరంగా భావించి ఈరోజు మాతృదినోత్సవం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. ఈ లోకంలో లేకపోయినా ఏ లోకంలో ఉన్నా సరే తల్లులందరూ దీవిస్తారని ఆ తల్లిని కూడా పెట్టాను. తిను మా చెల్లి, తన పిల్లలు. అమ్మా ఎక్కడున్నా నీ పిల్లల్ని దీవించు. మదర్స్ డే శుభాకాంక్షలు. నాకు ఈ వీడియో చేస్తుంటే మాటలు రావట్లేదండి. ఎన్నో చెప్పాలని ఉన్నది మనసులోని, కానీ ఏమీ చెప్పలేకపోతున్నాను. అంటే తల్లి పట్ల ఉన్న గౌరవం అలాంటిది. తల్లి అంటే అది చెప్పలేం. ఇంకా నేను ఎలాగా చెప్పలేను. ఈ వీడియోలో ఉన్న ప్రతి తల్లికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ పిల్లల్ని చక్కగా దీవించండి.
మీ పిల్లలందరూ కూడా మిమ్మల్ని చల్లగా చూడాలని భావిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఇందులో నా పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, అందరి పిల్లలు ఉన్నారు. ప్రతి తల్లికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఇంతటి మంచి జన్మిచ్చిన మా అమ్మకి ధన్యవాదాలు.